నమస్తే, నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారి స్వామి, ఆయనకి హైదరాబాద్లో కొన్ని ఆస్తులున్నాయి. మరి వాటి జోలికి గవర్నమెంట్ వెళ్తే ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు లబ్బోదిబ్బం అంటున్నారు? ఎవరా స్వామి, ఎవరు ఆ ఆస్తులు, ఎక్కడున్నాయి, అసలు ఆ ఆస్తుల జోలికి ఎవరు వెళ్ళారు, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదే అంతా చర్చనీయాంశంగా మారితే. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా సజెషన్స్ తీసుకోవడానికి ఎక్కువగా వెళ్ళేది ఒక స్వామీజీ దగ్గరికి. ఆయనకు సంబంధించిన ఆస్తుల జోలికి వచ్చినందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అంటే తెలంగాణలో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లబ్బో దిబ్బం అంటుంది. ఆయన ఎందుకు టచ్ చేస్తున్నారు, ఆయన జోలికి ఎందుకు పోతున్నారు అని. ఎవరా స్వామి, ఏంటి ఆస్తులు, ఇప్పుడు ఎవరు వాటి జోలికి వెళ్ళారు? ఇప్పుడు కొన్ని ఆక్రమణలు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. ఉండేటువంటి ప్రభుత్వం హైడ్రా పేరుతోటి హైడ్రా ఏర్పాటు చేశారు. అదేమో ప్రభుత్వ స్థలాల్లో ఏమైనా ఆక్రమణలు ఉంటే కనుక తొలగిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ భూములు ఎవరికైనా చట్ట విరుద్ధంగా ఇచ్చుంటే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ కోకాపేటలో ఉన్నటువంటి కొన్ని భూముల్ని స్వాధీనం చేసుకున్నటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ఆక్రమణలో భాగంగా ఇప్పుడు ఏమవుతుందని అంటే, కోకాపేటలో అంతకుముందు ఒక స్వామికి 2 ఎకరాల భూమి ఇచ్చారు పీఠం ఏర్పాటు చేసుకోవడానికి. ఆ పీఠం ఏదో కదా శారదాపీఠం. శారదాపేట అనగానే గుర్తొచ్చేది మనకి ఎవరు? స్వరూపానంద సరస్వతి, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కదా గుర్తొచ్చేది మనకి. ఇప్పుడు అక్కడే ఆల్రెడీ వైజాగ్లో శారదాపేట ఉంది. ఆ శారదాపేట భూములు ఆక్రమించేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములకు సంబంధించినటువంటి సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆయన ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేయడానికి 2 ఎకరాలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు అది అడ్డం వస్తుంది, ఎక్స్పాన్షన్కి అడ్డం వస్తుంది. అక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు చేసుకోవడానికి అడ్డం వస్తుంది. డెవలప్మెంట్ యాంగిల్లో, అంటే డెవలప్మెంట్ చేస్తున్నారు కదా ఇప్పుడు అంతా, రోడ్స్ వేస్తున్నారు, తర్వాత ఈ మూసి ప్రక్షాళన చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ అడ్డం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి టెంపుల్స్ని తొలగించాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడికి అధికారులు పరిశీలించడానికి వెళ్ళారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడరు హరీష్ రావు గారు ఇమీడియట్గా తన అనుచరులతో అక్కడికి వెళ్ళేసి ఏం జరుగుతుందో పరిశీలించారు. దీంతో వాళ్ళు వచ్చినటువంటి అధికారులు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు హరీష్ గారు. మాట్లాడి అక్కడ రాజశ్యామల పీఠం ఏర్పాటు చేసుకున్నారు. తమ గవర్నమెంట్లో భూములు ఇచ్చారు. రాజశ్యామల పీఠం ఏర్పాటు చేసుకున్నంత పాటు అక్కడ దాదాపు 7-8 గుడులు ఉన్నాయి. అక్కడ సంస్కృత పాఠశాల ఉంది. వీటన్నిటిని అడ్డం అని చెప్పేసి తొలగించేసి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. అసలు ఎందుకు ఇచ్చారు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకున్నారు. మరి స్వరూపానంద్ ఎవరు? ఆంధ్ర కదా. స్వరూపానంద్కి ఎందుకు ఇచ్చారు? చిన్నజీర స్వామి ఆంధ్ర కదా. చిన్నజీర స్వామికి ఎందుకు ఇచ్చారు భూములు? చిన్నజీర స్వామికి ఇచ్చారు, తర్వాత స్వరూపానందకి ఇచ్చారు. ఇద్దరికి భూములు ఇచ్చారు కదా. మరి మిగతా స్వాములకు కూడా ఇచ్చారా? వాళ్ళు వీళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేసీఆర్ గారికి 2 ఆత్మలు. ఒక ఆత్మేమో కేసీఆర్ గారికి, ఇంకొక ఆత్మేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను చెప్తున్నటువంటి పదం కాదు. ఇది స్వరూపానందేంద్ర క్లియర్గా చెప్పారు, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. వీళ్ళిద్దరికీ పూలాభిషేకం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే హైదరాబాద్లో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూలాభిషేకం చేశారు వీళ్ళిద్దరు స్వాములకి. పూలాభిషేకం చేసినటువంటి సందర్భంగా మా ఆత్మలు వీళ్ళిద్దరూ అని చెప్పి ఆయనే మాట్లాడారు. చిన్నజీర స్వామి గారు కూడా మాట్లాడారు కేసీఆర్ గారి గురించి. అంటే విడదీరనేటువంటి బంధం అటు కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరు స్వామీజీలకి ఉంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. జరిగినటువంటి కార్యక్రమాన్ని నేను గుర్తు చేస్తున్నాను అంతే, ప్రత్యేకంగా నేనేం చెప్పట్లా. ఆ పరిచయాల తాలూకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇక్కడ కోకాపేటలో విలువైనటువంటి భూములు 100 కోట్లు ఉంది కదా, మినిమం ఎకరం 100 కోట్లు ఉంది కదా. కేసీఆర్ గారు వేల వేసి అమ్మారు కదా. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు 150 కోట్లకి అమ్మారు కదా. మరి అంత విలువైనటువంటి భూముల్ని ఇచ్చినప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు ఒక ప్రశ్న లేవదీయలేదు. ఇప్పుడు చాలామంది
ఎక్కడైనా ఆక్రమణలు తొలగిస్తుంటే వెళ్తున్నారు కదా, అవును. మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు భూములు ఎందుకు ఇస్తున్నారు? చెనిజర్ స్వామికి ఎందుకు ఇస్తున్నారు? లేదా స్వరూపానందకి ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు ఆంధ్ర స్వాములు కదా, ఇక్కడ ఏం పని వీళ్ళకి అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు లేరు, పోయినటువంటి ఛానల్ లేదు అక్కడికి. అంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ అది సక్రమమే అనేటువంటి యాంగిల్లో ఫోకస్ అయ్యింది. ఆ రోజున ప్రశ్నించే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఒకళ్ళిద్దరు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఇంకోటి ఏంటంటే, అదే భూముల కేటాయింపు రోజునే కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టారు? తెలంగాణ భవన్ ఉంది కదా, తెలంగాణ భవన్కి ఆల్రెడీ వాళ్ళ పార్టీ ఆఫీసు ఉంది, రాష్ట్ర పార్టీ కార్యాలయం అది తెలంగాణ భవన్. ఆ ఆఫీసు ఉంది కదా, ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నారు కదా, ఇది కాకుండా మళ్ళీ అక్కడ తీసుకున్నారు. మళ్ళీ 5 ఎకరాలు అక్కడ కేటాయించుకున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర కార్యాలయానికి కోసం 5 ఎకరాలు ఏమో సుమారుగా అక్కడ కేటాయించుకున్నారు. మరి అది ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడ ఒక పార్టీ ఆఫీసు ఒకటి ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు కేటాయించుకుంటున్నారు అనేది అడగల. కాకపోతే కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ విటలని ఉంటారు ఆయన మాత్రం నా ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, తెలంగాణ పేరు చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి దాదాపుగా 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సమకూర్చారు. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని కాబట్టి మేము అవన్నీ మళ్ళీ స్వాధీనం చేసుకుంటాము అని చెప్పారు. కానీ కార్యాచరణ ఎక్కడ కనిపించట్లా. ఎక్కడ కనిపిస్తుంది కార్యాచరణ? ఎక్కడ కనిపిస్తుంది? తెలంగాణ వీటిలని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమకారుడు. ఆయన చెప్పారు ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడింది, అది అనేకమైన ఆస్తులు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, అవన్నీ మావేను తెలంగాణ సమాజాన్ని అని మేము తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఇవాళ 700 కోట్లకు పైగా ఒక బ్యాంక్ అకౌంట్లోనే పార్టీ ఖాతాల్లో ఉన్నాయి. 700 కోట్లకు పైగా ఆ విరాళాలు ఇచ్చినాయి అని చెప్తున్నారు. మరి ఈ సంపద అంతా ఎక్కడుంది? ఈ సంపద అంతా ఎవరికి చెందాలి? ఈ సంపద అంతా తెలంగాణ సమాజానికి కదా. పైగా ఈ స్వాములకి ఇవ్వటం ఏంటి? స్వాములకి ఇచ్చిన దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటుంటే తీసుకోవడానికి లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. మరి సామాన్యులకు సంబంధించినటువంటి ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఉంది. మూసీ ప్రక్షాళన అనేది మూసీకి ఇరువైపులో ఉండే ఆక్రమణ తొలగించడం అనేది రేవంత్ రెడ్డి గారు వచ్చి తయారు చేసినటువంటి ప్రణాళిక కాదు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆ ప్రణాళికను తయారు చేశారు. కేసీఆర్ గారు ప్రతి ఊరు వాడ ఆక్రమణదారుల దగ్గర ప్రచారం చేయించారు. అప్పుడు మైకుల్లో ప్రచారం ఏం చేశారు? మీరు సహకరించాలి, మీ ఆక్రమణలో తొలగిస్తున్నాం, మీరు స్వచ్ఛందంగా మీరు వెళ్ళిపోయింది అని చెప్పి ప్రచారం చేయించారు. అప్పుడు ఎలక్షన్ ముందే ఇవన్నీ జరిగింది. ఆ రోజున మీరు మూసీ ప్రక్షాళనకి ఆ రోజున మీరు ప్లాన్ చేశారా లేదా? అదే దాన్నే కదా కంటిన్యూ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. సరే, ఈ రేవంత్ రెడ్డి గారు సక్రమంగా చేస్తున్నాడని చెప్పట్లా. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని తొలగించట్లా. కొంతమంది తొలగిస్తున్నారు, కొంతమంది తొలగించట్లా. ఆయన ఆ వాసువే ఏదో ఉంది, అదంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దానికి సంబంధించిన పర్మిషన్స్ లేదన్నారు. తర్వాత ఏమైందో తెలియదు, అది కదిలించట్లా. ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలాగే ఈ మధ్య అనేక మంది వెంచర్స్ ఇస్తారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే అనేక మంది ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్స్ చేసి అమ్ముకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయినా ఏం చేయట్లేదు. కొంతమంది దగ్గరికి పిన్ పాయింటెడ్గా వెళ్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మీరు చేయాల్సింది ఏదో పాలసీ యూనిఫామ్గా చేయాలి. ఇప్పుడు ఆయన స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మరి అదే రోజున అప్పుడే మరి బీఆర్ఎస్ పార్టీకి సెంట్రల్ ఆఫీస్కి ఇచ్చారు కదా, అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలిగా. మరి స్వామీజీని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, మాకు అడ్డు వస్తుంది రోడ్డుకి, అందుకని నేను చేస్తున్నాం అని చెప్పి ఏదో చెప్తున్నారు. సో కాబట్టి తెలంగాణకు సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఎవరెవరికి పప్పు బెల్లాల్లాగా పంచారో అవన్నీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క స్వరూపానంద ఆయనకి ఇచ్చినటువంటి భూములనే తీసుకోవడంతో పరిష్కారం కాదు, అన్నీ తీసుకోవాలి. ఆ ప్రయత్నం కనుక చేస్తే నిజంగానే రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తారు తెలంగాణ సమాజం. ఎందుకంటే నిన్న కాక మొన్న కూకట్పల్లిలో వేల వేశారు అక్కడ స్థలాలు, ఎల్ఐజీ ఎంఐజీలు. గజం వచ్చేసి దాదాపు 2.5 లక్షలు వెలికింది. అంత వాల్యూ దాదాపు 24 కోట్లు వచ్చింది హౌసింగ్ బోర్డుకి కొన్ని ఫ్లాట్లు వేస్తేనే. మరి తెలంగాణ ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. మరి భూములు ఏలం వేసుకుంటూ వస్తాయి కదా, వేస్తున్నారు కదా. మరి అది ఉదారంగా ఇచ్చి వెనక్కి తీసుకోవాలి కదా. వెనక్కి తీసుకొని ఆ పని చేస్తే శభాష్ అంటారు తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.